పెద్దలందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాను. ఏర్పాటు చేసి దాన్ని ఈసారి బుద్ధప్రసాద్ గారికి ఇవ్వటం నా పుట్టు వాళ్ళకి చాలా సంతోషాన్ని, సంతృప్తిని కలిగిస్తుంది. శ్రీ వెంకటకృష్ణరావు గారు జీవించి ఉన్న కాలంలో వాళ్ళ గ్రామానికి వెళ్ళి వాళ్ళ ఇల్లు చూశాను. అప్పుడు చాలా చిన్నవాడుగా ఉన్న బుద్ధప్రసాద్ గారిని చూశాను. ఆయన దగ్గర ఉన్నటువంటి గాంధీజీ సాహిత్యాన్ని చూశాను. అప్పటికీ ఆశ్చర్యం వేసింది. గాంధీ గారి సాహిత్యం ఇంకా ఇట్లా ఈ రోజుల్లో చదువుకునే వాళ్ళు ఇంకా ఉన్నారా? ఇన్ని పుస్తకాలు స్వీకరించి పెట్టారు, మా అబ్బాయి చదువుతాడని లేదని కృష్ణరావు చెప్తూ చాలా సంతోషపడ్డాను. నాటికి నేటికి బుద్ధప్రసాద్ గారిలో గాంధీ భావజాలం అట్లాగే పదిలంగా ఉంది. భాష మీద అభిమానం. మా పుట్టు వాళ్ళు చిన్నవాడైనా ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది. పదవితో నిమిత్తం లేకుండా భాషా సేవ చేస్తున్నటువంటి గొప్ప వ్యక్తి బుద్ధప్రసాద్ గారు. మంత్రిగా ఉన్నా, మంత్రిగా లేకున్నా, వేరే ఏదో సంస్థలకి ఏ అధికార భాషా సంఘం అటువంటివి లేకపోయినా నాటి నుంచి నీటి దాకా అవిశ్రాంతంగా భాష కోసం కృషి చేస్తున్నారు. ఒక వంక అలా ఆయన కృషి చేస్తూ ఉంటే భాష సముచితమైన గౌరవాన్ని పొందటం లేదు, పొందలేకపోవటం లేదు. దాన్ని విశ్లేషించడానికి కానీ చర్చించడానికి కానీ ఇది సమయం, సందర్భం కాదు. భాష కోసం హిందీ భాషలో చాలా ఉన్నతమైనటువంటి స్థాయిని అందుకున్నప్పటికీ మాతృభాష పట్ల ఆయన శ్రద్ధ తగ్గలేదు. జలంధర్ వాసి పంజాబీ ఒక మాట చెప్పారు, చరకాని ఎంత మనం జాతీయ పతాకంలో వేసినట్టు బాగుంటుందని చెప్పారు. అప్పుడు నాకు చాలా ఉత్సాహం కలిగింది. ఇప్పుడు వెంకయ్య గారిని పిలిచి మీరు అంటున్నారు కదా పతాకం తయారు చేయండి 3 రంగులతోటి, దాంట్లో చరకాన్ని కూడా పెట్టండి. కానీ ఆయన అప్పుడు సూచించింది వేరు, సాఫ్రాన్ రంగు, ఎరుపు రంగుతో చూశారు. ఒక మూల చరకాన్ని వేశారు. ఎటువంటి బొమ్మలు అప్పుడు తయారు చేశారు, ఏ రకంగా మన జాతీయ పతాకం పరిణామం చెందుతూ వచ్చింది. మహానుభావుడు ఇక్కడ సాహిత్య అకాడమీ ఒకటి బతికుండేది. ఈ ప్రభుత్వానికి దయలేక సాహిత్య అకాడమీని పునరుద్ధరించలేదనుకోండి. అది వాళ్ళ దురదృష్టం, మన దురదృష్టం కూడా. ఆ సాహిత్య అకాడమీ దగ్గరికి పాపం వెంకయ్య గారు రిక్షాలో వస్తుండేవారు. హరిశరకంరావు వాడు రిక్షా లేకపోతే దిగి అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చేవాడు. వాళ్ళు అటువంటి దారిద్ర్యాన్ని అనుభవించారు, సుఖాలు అనుభవించలేదు. వెంకయ్య గారు కూడా సుఖాలు అనుభవించలేదు. అలాంటి మహనీయుల్ని కనీసం తలుచుకోవడం. పక్కన కూర్చొని రాజుగారితో మాట్లాడుతుంటూ అన్నా, ట్యాంక్ బండ్ మీద రామారావు గారు ప్రతిష్ఠించి చేసినటువంటి విగ్రహాలు వెంకయ్య గారు విగ్రహం మనం చేయలేనటువంటి కనీసం ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి చేసి మంచి పని. అది పదిలంగా ఉన్నందుకు సంతోషపడదాం.
పింగళి వెంకయ్య గారిని జ్ఞాపకం చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన జగదాంబ గారికి, రఘురామ్ గారికి మరోసారి కృతజ్ఞత తెలియజేస్తూ నమస్కారం.